హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. లేట్ చేయకుండా సమ్స్ చేసేద్దామండి. ఫస్ట్ సమ్ చూసినట్లయితే ఏమి ఇచ్చాడంటే ద డిఫరెన్స్ బిట్వీన్ ద సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాంపౌండెడ్ యాన్యువల్లీ ఆన్ ఏ సెర్టెన్ సమ్ ఆఫ్ మనీ ఫర్ 2 years at 4% per annum is 1 year. The sum in rupees is అంటున్నాడు. మనకి ఏమిచ్చాడంటేనండి 2 ఇయర్స్కి గాను సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ యొక్క డిఫరెన్స్ అనమాట. సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ యొక్క డిఫరెన్స్ 2 ఇయర్స్ గాను 1 రూపీ అయిందంట. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమో 4% per annum అంట. సమ్ అనేది కనుక్కోమంటున్నాడు. చూడండి, ఎప్పుడన్నా 2 ఇయర్స్కి సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ ఇచ్చినట్లయితే అది దేనికి ఈక్వల్ అవుతుందంటేనండి ఫస్ట్ ఇయర్ యొక్క ఇంట్రెస్ట్కి. అంటే ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ అనేది ఏమవుతుంది, ఈ సమ్లో 1 అవుతుందంటండి. ఎందుకంటే మీరు ఆలోచించినట్లయితే సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫస్ట్ ఇయర్కి సేమ్గానే ఉంటాయి. సెకండ్ ఇయర్కి వచ్చేసరికి సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఫస్ట్ ఇయర్ ఎంత అయిందో సెకండ్ ఇయర్ కూడా అంతే అవుతుంది. వేరస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో సెకండ్ ఇయర్ వచ్చేసరికి ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ అనేది యాడ్ అవుతుంది. సో ఈ రెండిట్లో డిఫరెన్స్ చేస్తే సో ప్రిన్సిపల్ మీద ఫస్ట్ ఇయర్ది సింపుల్ ఇంట్రెస్ట్ది అలాగే ఫస్ట్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ది ఈక్వల్గానే ఉంటుంది. అలాగే సెకండ్ ఇయర్కి వచ్చేసరికి సింపుల్ ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్లోనైతే ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిన్సిపల్ యొక్క ఇంట్రెస్ట్ అనమాట. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటంటే సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంతే ఉంటుంది, కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఒక ఫస్ట్ ఇయర్ యొక్క ఇంట్రెస్ట్ అనేది యాడ్ అవుతుందన్నమాట. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను 100 తీసుకున్నట్లయితే చూడండి 2 ఇయర్స్కి 4% per annum అంటున్నాడు. అంటే 2 ఇయర్స్కి 2 into 4% కదండి. సో 8% అంటే 8 అవుతుంది. ఇదేంటండి సింపుల్ ఇంట్రెస్ట్. అలాగే కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తే ఫస్ట్ ఇయర్ది ఏమో 4 అవుతుంది. ఎందుకంటే 100లో 4% అంటే 4. అలాగే సెకండ్ ఇయర్ది ఏమో 4 అవుతుంది. మళ్ళీ సెకండ్ ఇయర్లో ఏంటంటే ఈ 4లో 4% అంటే 0.16 అవుతుంది. సో చూడండి 4 8 ఆ 8 ఇక్కడ కూడా ఉంది. కానీ ఈ ఫస్ట్ ఇయర్ యొక్క ఇంట్రెస్ట్ అనేది మాత్రమే ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ మాత్రమే ఎక్స్ట్రా ఉన్నది. సో ఈ రెండిట్ల మధ్య డిఫరెన్స్ ఎంతండి, 0.16. సో చూడండి, టాలీ చేయండి. 100కి డిఫరెన్స్ ఎంత వచ్చిందండి, 0.16 వస్తే 1 రూపీకి ఎంత అవుతుంది అనేది క్యాల్కులేట్ చేయాలి. సో 1 into 100 by 0.16 అనమాట. 0.16 అనమాట. చూడండి, నేను ఏం చేస్తున్నానంటే 100 ఇంటూ చూడండి పాయింట్ తర్వాత డాట్ తర్వాత 2 zeros ఉన్నాయి కాబట్టి దాన్ని ఏం చేయొచ్చు అంటే డాట్ తీసేసేటట్టయితే బై 100 రాయొచ్చు. సో ఈ 100 పైకి వెళ్ళిపోతే 100 into 100 by 16. సో చూడండి 4 టేబుల్లో 4 4 0 4 25 0 మళ్ళీ 4 4 0 4 25 0. సో 25 ఎంత అంటే 625. 25 ఎంత అంటే 625. చూడండి, ఎప్పుడన్నా 25 into 25 ఉంటే ఏం చేస్తారంటే 5 into 5 25 వేసేయండి. 2 యొక్క నెక్స్ట్ నెంబర్ ఏంటండి 3 కదా. సో 2ని 3తో మల్టిప్లై చేయండి, అప్పుడు 625 వస్తుంది. అలా కాకుండా 45 into 45 ఇస్తే 5 5 25. సో 4 5 ఎంత అంటే 20. సో 20 25 అది. సో 45 ఏంటంటే 20 25 అనమాట. ఈ ట్రిక్ మీరు గమనించాలి. చూడండి, నాకు ఆన్సర్ 625 వచ్చింది. నెక్స్ట్ సమ్ చూసేద్దామండి. సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సర్టెన్ సమ్ ఆఫ్ మనీ ఫర్ 3 years at 8% per annum is half the compound interest. చూడండి, సింపుల్ ఇంట్రెస్ట్ ఒక సర్టెన్ సమ్ ఆఫ్ మనీ ఎంత మొత్తం మీద సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చారో తెలియదు, కానీ 3 సంవత్సరాలకు గాను ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8% ఇస్తానంట. అది ఎంత ఉందంట, హాఫ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్లో హాఫ్ ఉందంట ఆన్ 40,000
ఫర్ 2 years at 10% per annum. అంటే ఈ 40,000 అనుకోకండి సింపుల్ ఇంట్రెస్ట్ మీద కూడా, ఎందుకంటే ఆన్ సెట్ అండ్ సమ్ అని ఇచ్చాడు. అలాగే ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చింది మాత్రం 40,000. సో ఏంటంటే సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఒక సెట్ అయిన అమౌంట్ మీద తీసుకున్నారంట. అదేమో ఎన్ని ఇయర్స్కి, 3 yearsకి అంట 8% per annum చెప్పని తీసుకుంటే 3 years అయ్యేసరికి ఒక ఇంట్రెస్ట్ వస్తుంది కదండి. 3 years అయ్యేటప్పటికి ఒక ఇంట్రెస్ట్ వస్తుంది కదా, అది అంటండి కాంపౌండ్ ఇంట్రెస్ట్లో హాఫ్ ఉందంట. ఆ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత మీద ఇచ్చారంటే ఒక 4,000 సారీ అండి, ఇందాక నుంచి 40,000 అనుకుంటున్నాను. 4,000 ఎన్ని ఇయర్స్ కంటే 2 yearsకి. అలాగే 10% per annum. ఎంత పర్సెంట్ అంటే 10% per annum కంట. సో ద సమ్ ప్లేస్డ్ ఆన్ ఎస్ఐ ఈజ్. సో సింపుల్ ఇంట్రెస్ట్లో ఎంత సమ్ అయితే ఇచ్చారనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. చూడండి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ మనం క్యాలిక్యులేట్ చేస్తే సింపుల్ ఇంట్రెస్ట్ కూడా మనం క్యాలిక్యులేట్ చేసినట్లే, ఎందుకంటే హాఫ్ అని ఇచ్చారు కదా. చూడండి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసేయచ్చు. సో 4,000లో 10% అంటే ఎంతండి? 400. 4,000లో 10% 400 ఫస్ట్ ఇయర్కి. 2 years క్యాలిక్యులేట్ చేయమంటున్నారు కాబట్టి నెక్స్ట్ ఇయర్ 400, ఇదొక 40. సో టోటల్ ఎంత వచ్చిందండి? 840 వచ్చింది. అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ 840 అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది? అంటే హాఫ్ అంటున్నారు కాబట్టి 420 అంటున్నారు. అంతేనండి, 420. అది కూడా ఎంత పర్సెంట్ per annum? 8% per annum ఇంటూ 3 years అంటే ఎంతండి? 24%. 24% ఎంతకి ఈక్వల్ అయిందండి? 420కి ఈక్వల్ అయింది. నాకు కావాల్సింది ఏంటంటే 100% కావాలన్నమాట. చూసారండి, ఏం చేశాను? కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేశాను. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ 840 వచ్చింది. అందులో హాఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ అంటున్నారు. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 420 వచ్చింది. అది ఎన్ని ఇయర్స్కి, ఎంత రేట్ ఆఫ్ పర్సెంట్కి? 3 yearsకి 8%కి. సో 8 3s 24% వచ్చింది. ఆ 24% 420 అయితే నాకు 100% క్యాలిక్యులేట్ చేయాలి. సింపుల్గా క్రాస్ మల్టిప్లై చేసేయండి. సో 100 ఇంటూ 420/24 అనమాట. చూడండి, 6 టేబుల్లో చూడండి 6 4s అలాగే 6 7s. 6 4s 6 7s 0 ఉంది కాబట్టి ఒక 0 అనేది వేసేసుకోండి. సింపుల్గా 0 వేసుకోండి. చూడండి, మళ్ళీ 4 టేబుల్లో 25 times. సో 25 into 7. 25 into 7 తెలియలేదు అనుకోండి. చూడండి, 25 4s ఏమో 100, అలాగే 25 8s ఏమో 200. కానీ నాకు ఇక్కడ 7 times, నేను 8 times 200 అయితే 7 times అంటే ఒక 25 తక్కువ ఉంటుంది. అంటే 200లో ఒక 25 తక్కువ అంటే 175. ఇక్కడ ఒక 0 ఉంది, అది వేసుకోండి. నేనైతే ఇలాగే క్యాలిక్యులేషన్ చేస్తానండి. 25 7s నేను క్యాలిక్యులేట్ చేయను. నాకు ఎందుకంటే 25 8s 200 అని తెలుసు కాబట్టి వన్ పార్ట్ తక్కువ అంటే 200లోంచి 25 తీసేస్తాను. సో 175 వచ్చింది. అదే నా ఆన్సర్ అనమాట. నెక్స్ట్ సమ్ చూద్దాము. ద డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ on 1200 for 1 year at 10% per annum renewed half yearly is. అంటే సింపుల్ ఇంట్రెస్ట్ మీద కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద వచ్చేది డిఫరెన్స్ అనేది హాఫ్ ఇయర్లీకి, అంటే హాఫ్ ఇయర్లీ మనం కానీ క్యాలిక్యులేట్ చేస్తే ఎంత డిఫరెన్స్ అనేది వస్తుందో అంటున్నారు. చూడండి, హాఫ్ ఇయర్లీ కదండి. అంటే ఏంటి? హాఫ్ ఇయర్లీ అంటే ఏంటండి? చూడండి, హాఫ్ ఇయర్లీ అంటే ఇయర్కి 2 times క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి ఆర్ అనేది ఏమవుతుంది? R/2 అవుతుంది. సో సింపుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తే సో 5% ఎన్ని ఇయర్స్కి? 2 yearsకి. అంటే 10% క్యాలిక్యులేట్ చేయాలి. సో 1200లో 10% అంటే ఎంతండి? 1200లో 10% అంటే ఎంత? 1200లో 10% అంటే ఎంత? 120. అంతేనండి, 10% అంటే 120. సో అలాగే సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అయింది? కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేద్దాము. కాంపౌండ్ ఇంట్రెస్ట్ 5%కి క్యాలిక్యులేట్ చేయాలి. సో 1200లో 5% 10% అంటే 120 కాబట్టి
10% అంటే 120 కాబట్టి అందులో హాఫ్ ఏమో 60 అవుతుందన్నమాట. అందులో హాఫ్ ఏమో 60 అవుతుంది. సెకండ్ ఇయర్ కూడా 60 అవుతుంది. మళ్ళీ 60లో ఎంతండి 10% ఎంత? 10% ఎంత? 10% 6 కదా, 10% 6 కదా. సో 10% 6 అయితే 10% 6 అయితే 5% ఎంత అవుతుంది? 3 అవుతుంది. సో 60 + 60 120. సో 120 + 3 123. సో ఈ డిఫరెన్స్ చూసినట్లయితే నాకు ఎంత వచ్చిందండి? డిఫరెన్స్ 3 వచ్చింది. ఇక్కడ ఏం లేదండి, హాఫ్ ఇయర్లీ అంటున్నాడు కాబట్టి R అనేది R/2 అవుతుందని గమనించాలి మీరు. అలాగే ఇయర్కి 1 టైం చేసేది హాఫ్ ఇయర్లీ అంటున్నాడు కాబట్టి 1 ఇయర్కి 2 టైమ్స్ క్యాలిక్యులేట్ చేస్తారు. సో 5% కదండి, 1 ఇయర్కి 5% చొప్పున 1 ఇయర్కి 2 టైమ్స్ క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి సింపుల్ ఇంట్రెస్ట్ 10% క్యాలిక్యులేట్ చేశాను, 120 వచ్చింది. అలాగే కాంపౌండ్ ఇంట్రెస్ట్ 5% క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి 10% ఏమో 120 అయితే 5% 60 అవుతుంది ఫస్ట్ ఇయర్. అలాగే సెకండ్ ఇయర్ 60, మళ్ళీ ఈ 60లో 10% ఏమో 6. సో అందులో హాఫ్ ఏమో 5% అవుతుంది. చూడండి 123 అయింది. రెండింటి మధ్య డిఫరెన్స్ వచ్చేసి 3 అన్నమాట. నెక్స్ట్ సమ్ చూద్దాము. రోహిత్ ఇన్వెస్టెడ్ ఎ సర్టెన్ అమౌంట్ ఎట్ ది రేట్ ఆఫ్ 6% per annum and obtained a simple interest of 8,730 at the end of 3 years. అంటేనంటండి రోహిత్ అంటండి ఒక సర్టెన్ అమౌంట్, కొంత అమౌంట్ని తీసుకెళ్ళి సింపుల్ ఇంట్రెస్ట్కి ఇచ్చాడంట. ఎన్ని ఇయర్స్ కండి? 3 ఇయర్స్ కంట. అదేమో 6% per annum చొప్పున ఇస్తే దానికి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందంటేనంటండి 8,730 వచ్చిందంటండి. ఎన్ని ఇయర్స్ కండి? 3 ఇయర్స్ కంట. వాట్ అమౌంట్ ఆఫ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ వుడ్ హీ అప్డేట్ ఆన్ ద సేమ్ అమౌంట్ at the same rate of interest at the end of 2 years. అంటే సో తనకి అదే మొత్తాన్ని కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఇచ్చినట్లయితే అదే రేట్ మీద 2 సంవత్సరాల తర్వాత కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుందనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. చూడండి, సింపుల్ ఇంట్రెస్ట్ 3 ఇయర్స్కి ఎంత ఉంది? 8,730. 3 ఇయర్స్కి కాబట్టి 1 ఇయర్కి ఏమవుతుందండి? బై 3. 3 ఇయర్స్కి 8,730 అంటే 1 ఇయర్కి బై 3 వేస్తే ఎంత అవుతుందండి? చూడండి, 3 2 0 6, ఇంకో 2 ఉంది, 27 అంటే 9 0, 3 అంటే 1 0. అంటే 1 ఇయర్కి 2,910 రూపీస్ వస్తుంది. 1 ఇయర్కి 2,910 రూపీస్ వస్తుంది. ఎంత పర్సెంటేజ్? ఎంతండి? 6% per annum చొప్పున. చూడండి, నాకు ఇక్కడ సమ్ అనేది అవసరం లేదు, ఎందుకంటే ఫస్ట్ ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుందో కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా అంతే అవుతుంది కాబట్టి నేను ఇదే ఫస్ట్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ యొక్క ఇంట్రెస్ట్ అనుకుంటున్నాను. దీంట్లో నన్ను 6% కదండి క్యాలిక్యులేట్ చేయవలసింది. నేను క్యాలిక్యులేట్ చేయవలసింది 6%. సో 2,910 సెకండ్ ఇయర్ కూడా. సో మళ్ళీ ఇందులో నేను ఎంత క్యాలిక్యులేట్ చేయాలంటే ఒక 6% అనేది క్యాలిక్యులేట్ చేయాలి. చూడండి, 5% అంటే ఎంత? 290 తీసుకోండి, మీరు రఫ్గా 290 తీసుకోండి. నాకు క్యాలిక్యులేట్ చేయవలసిన 6% కదా. నేను ఫస్ట్ 5% క్యాలిక్యులేట్ చేసేస్తాను, ఎందుకంటే 290లో హాఫ్ అంటే చూడండి, సో 290లో హాఫ్ అంటే 145 అంతే కదండి. 290లో హాఫ్ అంటే 145, ఇంకొక 1 మిగిలిపోయింది కదా. సో 1లో హాఫ్ అంటే 0.5, 1లో హాఫ్ అంటే 0.5. సో 5% ఎంత అయిందండి? 145.5 అయింది. ఎంత ఈజీగా చేశానండి. 2లో హాఫ్ అంటే 1, 90లో హాఫ్ అంటే 45, ఇంకో 1 ఉంది కాబట్టి సో నేను 0.5 వేసేసాను. అలాగే నాకు ఇంకా ఎంత పర్సెంట్ కావాలండి? ఇంకొక 1% కావాలి. 1%, 291లో 1% ఎంతండి? ఇంకా నాకు 2,910లో 1% క్యాలిక్యులేట్ చేయాలి. సో ఏమవుతుందంటే 29.1 అవుతుంది. సో రెండు కలిపేస్తే నాకు 174.6 వచ్చిందనమాట. సో 174.6 అనేది 2,910లో 6% అనమాట. సో చూడండి, 2,910 to 18, 5,820.
సో దీనికి ఒక 174.6 కానీ యాడ్ చేసినట్లయితే సో 64995 సో 5994.6 అనమాట. 5994.6 అనమాట. 5994.6 అనమాట. చూడండి నేను 6% చాలా ఈజీగా క్యాల్కులేట్ చేస్తాను. సో 2910ని ఏం చేశానంటే 290కే తీసుకున్నాను. సో 290 తీసుకుంటే అందులో హాఫ్ 145, 1 అని ఏం చేశానంటే 0.5 మళ్ళీ 1% క్యాల్కులేట్ చేసి చాలా ఈజీగా ఆన్సర్ అనేది నేను అప్టైన్ చేశాను. నెక్స్ట్ సమ్ చూద్దామండి. ద డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ simple interest on an amount of 1500 for 2 years is 96. What is the rate of interest per annum? సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్కి 15,000 మీద 2 ఇయర్స్కి 96 వచ్చిందంటండి డిఫరెన్స్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది క్యాల్కులేట్ చేసేయచ్చు. ఎప్పుడన్నా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేసామంటే మీరు సింపుల్గా ఏం చేస్తారంటే ఆప్షన్స్ నుంచి వెరిఫై చేసేయండి. చూడండి నాకు ఆప్షన్స్లో అన్నిటికంటే సింపుల్ ఆన్సర్ ఏంటంటే 10% కాబట్టి నేను 10% క్యాల్కులేట్ చేసేస్తాను. 10% క్యాల్కులేట్ చేసినట్టంటే ఫస్ట్ ఇయర్ 1500, నెక్స్ట్ ఇయర్ 1500, తర్వాత ఏమో 150 వచ్చింది. నాకు ఇక్కడ 96 రావాలి కానీ 150 వచ్చిందంటే 10 అనేది కాదు. 10 కాదంటే 12 ఇంకా కాదు. ఎందుకంటే నాకు 96 రావాల్సింది 150 వచ్చిందంటే చాలా ఎక్కువ ఆన్సర్ వచ్చేసింది. చూడండి ఇప్పుడు 5% ఇంకా అంతకన్నా కాదు. ఎందుకంటే 5% అంటే ఎంత అవుతుంది? 75 అవుతుంది. నాకు కావాల్సింది 96 కాబట్టి 8% నా ఆన్సర్. చూద్దామండి 8% క్యాల్కులేట్ చూద్దాము. సో 1500లో 8% అంటే ఎంత అండి? 1500లో 8% అంటే ఎంత? 1200 అవుతుంది. ఎందుకంటే చూడండి 15 8 ఎంత అండి? 15 8 ఎంత? 120 కాబట్టి 1200 అయ్యిందనమాట. ఫస్ట్ ఇయర్ 1200, నెక్స్ట్ ఇయర్ 1200, మళ్ళీ ఈ 12లో 8% అంటే 12 8 96 అంటే నా ఆన్సర్ అనేది సరిపోయింది కదండి. సో ఇదే నా ఆన్సర్ అనమాట. నెక్స్ట్ సమ్ చూద్దామండి. ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సెటన్ సమ్ ఫర్ 2 years at 10% per annum is 525. The essay on the same sum for double the time at half the rate percentage అని ఇచ్చాడు. చూడండి కాంపౌండ్ ఇంట్రెస్ట్ 525 కంట ఎన్ని ఇయర్స్ కండి? 2 ఇయర్స్కి. ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీద? 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీద. చూడండి 2 ఇయర్స్కి 525 అంటే 1 ఇయర్కి అప్రాక్సిమేట్గా ఎంత ఉంటుందండి? 250 ఉంటుంది. ఎందుకంటే నేను దీన్ని 500కి అప్రాక్సిమేట్ చేసుకున్నాను. సో అలా చేసినట్లయితే ఫస్ట్ ఇయర్ ఒక 250 ఉంటుంది, నెక్స్ట్ ఇయర్ ఒక 250 ఉంటుంది. ఆ నెక్స్ట్ ఇయర్ ఏంటంటే 250లో 25% అంటే 25. చూడండి 525 వచ్చేసింది. అంటే ఫస్ట్ ఇయర్ ఎంత అండి? ఫస్ట్ ఇయర్ 250 అనేది ఏమైంది? ఇంట్రెస్ట్ అయింది. ఫస్ట్ ఇయర్ 250 అనేది ఇంట్రెస్ట్ అయింది. మనకు సింపుల్ ఇంట్రెస్ట్ చూసుకుంటే 10% ఎంత అయిందంటే 250 అయితే సో 100% ఎంత అండి? 100% ఎంత? 10% 250 అయితే 2500 అవుతుంది. 10% 250 అయితే 100% 2500 అవుతుంది. సో మనకి సింపుల్ ఇంట్రెస్ట్ డబల్ ద టైం అంటున్నాడు. డబల్ ద టైం అంటే టైము 2 ఇయర్స్ అలా 4 ఇయర్స్ అవుతుంది. ఇంటూ హాఫ్ ద రేట్ పర్సెంట్లో హాఫ్ అంటే 5% అనమాట. రేట్ పర్సెంట్లో హాఫ్ అంటే 5%. సో టోటల్ నాకు 20% కావాలి. చూడండి 10% 250 అయితే 20% ఎంత అవుతుందండి? 250 × 2. సో నాకు 500 వస్తుంది. సో 500 నా ఆన్సరు. చూడండి మనం సమ్స్ అన్ని చాలా ఈజీగా చేసేసాము. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.